హలో గైస్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? ఒక 20 సెకండ్స్ మొత్తం రెడీ అయిపోయాను. లగేజ్ కూడా మొత్తం మన చాలా ప్యాక్ చేసేసా. అండ్ ప్రజెంట్ ఇప్పుడు ప్లాన్ సిద్ధి వినాయక టెంపుల్కి స్టార్ట్ అయ్యాను. గూగుల్ మ్యాప్స్లో 4 to 5 టెంపుల్స్ చూపించింది. దాంట్లో మెయిన్ టెంపుల్ ఏదో తెలియదు. సో గూగుల్ మ్యాప్స్ నమ్ముకోవడం కన్నా లోకలైట్స్ నమ్ముకోవడం బెటర్ అని చెప్పి అడుగుతూ వెళ్తున్నాం. అండ్ అందరూ హెల్ప్ చేస్తున్నారు, ప్రాపర్గానే గైడ్ చేస్తున్నారు. సిద్ధి వినాయక టెంపుల్, దాదర్ వెస్ట్, ప్రభాదేవి. ఇక్కడ పూల షాపులు ఉన్నాయంటే టెంపుల్ ఇక్కడ. हाँ, పార్కింగ్ ఎదురే. ఇదేంటి ఇది? ఇదేంటి ఇది? శ్రీ సిద్ధి వినాయక టెంపుల్ దర్శనం కూడా అయిపోయింది. మనకు లెఫ్ట్లో కనిపిస్తుంది కదా, ఇదే టెంపుల్. మంచిగా దర్శనం అయిపోయింది. జుహూ బీచ్, ముంబై. గుడ్ ఈవినింగ్ గాయ్స్. ఇప్పుడు కొంచెం అలా సిటీ చూద్దామని చెప్పి బయటకు వచ్చాను. అండ్ ఇప్పుడైతే ఇక్కడ వర్సవా దగ్గర ఉన్న వర్సవా బీచ్కి వెళ్దాం అన్నట్లు అనుకున్నాను. అండ్ వర్సవా నుంచి బాండ్రా ఓర్లీ సీలింగ్, ఇండియాలోనే ది ఫస్ట్ బ్రిడ్జ్ ఆన్ సీ. సో అది చూద్దాం అనుకున్నా. సీలింగ్ మీద బైక్స్ నాట్ అలౌడ్. సో దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. అండ్ దాని తర్వాత అంటే ప్లేసెస్ ఏం ఫిక్స్ అవ్వలేదు. కుక్కలు చూడండి అన్నాయో. ఏయ్ వేసుకున్నా రాజా. అసలు 30 ఉంటాయి ఈజీగా. యానిమల్ అంబులెన్స్ అంట. సో అందుకని కుక్కలు అనేవి వచ్చేసినాయి. స్విగ్గీ వాడు వెనకాల నుంచి వచ్చి గుద్దేసిండు. ఫ్యానర్స్ ఉన్నాయి కదా, గుద్దేసి డ్రబాబ్కి వచ్చిండు పైకి. హెల్మెట్ కొన్న కెమెరాని చూసి మళ్ళీ గమ్మున వెళ్ళిపోయిండు. ఏం కాలేదు కానీ కెమెరా ఉన్న వల్ల అయిపోయింది. కానీ లేదంటే అది ఇది టీఎస్ అని చెప్పి నాన్ లోకల్ అని చెప్పి ఏదో ఒకటి వేసుకుంటుండే. ఇక తప్పు అంది. పోతా అన్నా వచ్చి ఉద్దేశిండు. అరే ఫ్యానర్స్ పెట్టుకుంటే నా ఇష్టం పోయి. ముందర ఆయన బండి సెటప్ చూసి మొత్తం అంతా అడ్రస్లు అన్నీ మంచిగా సజెషన్ ఇచ్చిండు. నన్ను ఫాలో అయిపోయి నేను చెప్తాను నీకు రూట్ అన్నాడు. ఓకే అన్న, థ్యాంక్ యూ అని చెప్పిన. ఈవినింగ్ అయింది కదా, 6:30, ప్రాపర్ పీక్ అవర్, ఫుల్ ట్రాఫిక్ ఉంది. ఇప్పుడు మనం చూద్దాం అనుకున్న ప్లేసెస్ అన్నీ సౌత్ బాంబేలో ఉంటాయి. అండ్ దేర్ ఈస్ ది బాండ్రా ఓర్లీ సీలింగ్ కూడా చూపించేసాను మీకు. నిజంగా మీకు అనుకున్న ప్లేసెస్ అన్నీ చూపించగలిగితే ఎంత హ్యాపీ వేస్తుంది తెలుసా. లోపటి నుంచి బిల్డింగ్స్ చూడండి అసలు మొత్తం ఉంది, స్కై స్క్రాపర్స్. పోతుంది భయ్. ఆ బిల్డింగ్ పైకి చూడాలంటే పడుకుంటే బాగా క్లియర్గా కనిపిస్తుంది. బిల్డింగ్ నిల్చొని తలపైకి ఎత్తినా కూడా అంత క్లియర్గా కనిపించదు. ఇక మీకు నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, ముంబై సిటీలో తిరగడానికి గూగుల్ మ్యాప్స్ మీద 100% రిలై అవ్వకండి. ఈ పైన ఫ్లైఓవర్ ఎక్కమని చెప్పి చూపించింది. అది ఎక్కితేనేమో అసలు కన్స్ట్రక్షన్లో ఉంది ఫ్లైఓవర్. ఇంకా ఏంటి గాలి ఎగురుకుంటూ పోవాలంటుందా ఏంది ఇది, నాకు అర్థం కాదు. లోకలైట్స్ని అడగండి, మంచిగా అందరూ హెల్పింగ్ నేచర్తోనే ఉంటారు. ప్రతి ఒక్కరు హెల్ప్ చేస్తారు మ్యాక్సిమం. ఇక్కడ నుంచి ఇంకా 4.5 kilometers ఉంది గేట్వే ఆఫ్ ఇండియాకి. టైం వచ్చేసి 7:50 అయింది. వీళ్ళని త్వరగా వెళ్ళాలి. 8 o'clockకి షో స్టార్ట్ అవుతుంది అన్నారు, ఛత్రపతి శివాజీ మహారాజ్ది. ఆ షో మిస్ అవ్వకూడదు అని చెప్పి అనుకున్నా. బిఎస్సి బిల్డింగ్, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ బిల్డింగ్. అండ్ ఫైనల్లీ వీ హ్యావ్ రీచ్డ్ అవర్ డెస్టినేషన్ బ్రోస్, గేట్వే ఆఫ్ ఇండియా. బైక్ పార్క్ చేసి వచ్చేసి డైరెక్ట్గా కలుస్తాను మీతోని. టెర్రరిస్ట్ అటాక్ చేశారు కదా, ఇదే హోటల్. ఇది ఒబెరాయ్ రెస్టారెంట్. రెండు పక్కనే ఉంటాయి. సీరియస్లీ మనకు దరిద్రం ఎట్టుందంటే, వర్షం పడుతుందని చెప్పి షో ఆపేసారంటే ఇక్కడ ఆల్మోస్ట్ 1.5 months అయిందంటే ఆపేసి. జస్ట్ ఒకసారి చూసుకొని ఇంకా స్టార్ట్ అయిపోదాం. రిటర్న్ ప్లాన్ ఏంటి అని చెప్పి ఏమో అనుకోలేదు. మరైన్ డ్రైవ్ వెళ్ళాలి. మరైన్ డ్రైవ్ ఆ రోడ్లో ఒకసారి రైడ్ చేసేసిన తర్వాత ఇంకా చూస్తే
కార్స్ వితౌట్ హార్సెస్. బ్యాటరీ అండ్ మోటార్ బేస్డ్ ఎలక్ట్రిక్. ఇదంతా ఓల్డ్ అండ్ సౌత్ బాంబే, అంతా ప్రాపర్ ఓల్డ్ బిల్డింగ్స్ అండ్ ఓల్డ్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. హే, ఆపోజిట్లో డబల్ డెక్కర్ బస్, ఏసీ బస్ అది కూడా నైస్. ఎదురుగా బిల్డింగ్ చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో. लगेज है 1 वीक का ट्रिप है, 1 वीक का ट्रिप है पूरा, इसलिए पूरा लगेज लैपटॉप कुछ. हाँ మస్తు ఉంది అసలు. ఇండిపెండెంట్ వైబ్స్ అంతా ఇడే ఉన్నాయిగా. అబ్బాయిలు ఉన్నారు అంతే. ఇక్కడితో రోడ్ ఎండ్. ఇంకా అటు సైడ్ రోడ్ ఇంక ఇదంతా సముద్రం. అండ్ మళ్ళీ ఇంకెక్కడి నుంచి మొత్తం ఉంటుంది. ఏమన్నా ఉందా? ఫుల్ పైసలు సంపాదించి ఒక్కసారి ఇట్లాంటి హోటల్స్లో స్టే చేయాలి. ముందర ఇంత మంచి వ్యూ పెట్టుకోవాలి, ఇంట్లో మంచి హోటల్లో స్టే చేయాలి ఒక్కసారైనా. ముంబై మెరైన్ డ్రైవ్. నిజంగా అసలు ఎంత బ్యూటిఫుల్ ఉంది సిటీ. ఇక్కడ నుంచి చూస్తే అన్ని పెద్ద పెద్ద బిల్డింగ్స్, స్కై స్క్రాపర్స్. BMW M5 బ్రోస్, ఫస్ట్ టైం చూడటం నేను. ఎగ్జాస్ట్ నోట్ అయితే వేరే లెవెల్ ఉంది.